స్నోఫ్లేక్ ని చంపబోతున్నారట. నేను చెప్పేది వినిపించలేదా తాతయ్య? ఆ మేక వాళ్ళ సొంత మేకమ్మా. దాన్ని వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఆ అధికారం వాళ్ళకుంది. ఏమిటి? అది సొంత మేకని వాళ్ళు చంపుతారా? దాన్ని చంపబోతున్నారని మీకు బాధగా లేదా తాతయ్య? చెప్పండి. ఒక మేకను ఉపయోగపడాలి. అదే ఆ విషయంలో మనమేం చేయగలం? ఊరికి అలా ఏడొక హైడి. మన దగ్గర కూడా 2 మేకలున్నాయి. మనం వీటిని ఎందుకు పెంచుతున్నాం? నువ్వు బాగా వెన్న తినాలి, మనకు బాగా డబ్బులు రావాలనే కదా పెంచుతున్నాం. అదే విధంగా వాళ్ళు కూడా పెంచుతున్నారు. లేదు, స్నోఫ్లేక్ ని చంపకూడదు. వెళ్ళి పడుకో. హైడీ, నేను చెప్పేది కాస్త వినమ్మా. స్నోఫ్లేక్ లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను తాతయ్య. అంటే మనం బ్రతకడం కష్టం తల్లి. అన్ని విషయాల్లోనూ సహనం పాటించాలి హైడీ. ముందు పట్టం ఆపు తల్లి. దానికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. దాన్ని ఎలాగైనా కాపాడి తీరాలి. స్నోఫ్లేక్, నువ్వు నా దగ్గరకు వచ్చేయ్. దాన్ని కొట్టొద్దు పాపం. వద్దు, దానిని నాకే తిరిగి ఇచ్చేయండి. నాకే ఇచ్చేయండి. ఇచ్చేయండి. స్నోఫ్లేక్, అది పాపం. అది చిన్న మేక పిల్ల. దాన్ని ఎందుకు చంపుతున్నారు? ఏమిటమ్మా అలా ఏడుస్తున్నావు? స్నోఫ్లేక్ ని చంపడానికి తీసుకెళ్తున్నారు. జరగలేదమ్మా, నువ్వేదో కలగనుంటావు. అనవసరంగా భయపడకమ్మా. స్నోఫ్లేక్ పాపం. దాని మెడకి తాడు కట్టి లాక్కెళ్తున్నారు. దాన్నే తలుచుకుంటున్నావు కదమ్మా. నేను దాన్ని కాపాడడానికి వెనకాలే వెళ్ళాను. అప్పుడే కాలు జారి కింద పడ్డాను. సరే సరే, ముందు మంచినీళ్ళు తాగమ్మా. ఇవ్వండి. తాగుతావమ్మా? వద్దు, చాలు. తాతయ్య, నిజంగానే స్నోఫ్లేక్ ని చంపేస్తారా? ఎవరు దాన్ని కాపాడలేరా? అది చావకు. అది ఎక్కువగా పాలిస్తే దాని వాళ్ళు చంపరమ్మా. దానికేం చేయాలి? దానికి మూలికలు అవి బాగా తినిపిస్తూ ఉండాలి. అలాగా? అయితే స్నోఫ్లేక్ ని కాపాడగలవా తాతయ్య? అవునమ్మా, నువ్వు తలుచుకుంటే కాపాడగలవు. ఆ మూలికలు ఎలా ఉంటాయి తాతయ్య? అది చూడటానికి తీగలాగా పచ్చగా ఉంటుందమ్మా. దాన్ని ఎక్కువగా కోసి ప్రాణాల్ని పణంగా పెడతాను. ఏమిటండి